ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం వచ్చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాసేవలో తన కార్యాచరణను ప్రారంభించారు. ప్రమాణ స్వీకారంలో మాత్రం కొన్ని సన్నివేశాలు హైలైట్గా నిలిచాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార వేదికపై మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతులు పట్టుకుని పైకెత్తడం సీన్ ఆఫ్ ది డే అని చెప్పుకోవాలి. మోదీ అలా ఎందుకు చేశారనేది పెద్ద ప్రశ్న. ఏపీలో బీజేపీ వేసిన వ్యూహాత్మక ముందడుగు అంటూ కూడా ప్రజాక్షేత్రంలో చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయాల్లో తలపండిన నాయకుడు. ఎక్కడ ఎలా అడుగులు వేస్తే బీజేపీకి ప్రయోజనం కలుగుతుందో ముందే ఊహించగల ధీరుడు. అనునిత్యం పార్టీ ప్రయోజనం కోసమే ఆలోచించే తత్వం ఆయనది. అందులో కొంత పర్సనల్ పబ్లిసిటీ కూడా చూసుకుంటారు. ఏ పని చేసినా సొంత ఇమేజ్ కొంచెం పెంచుకొని ఆయన ముందుకు సాగుతారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి మోదీ రావడమే కాకుండా ప్రధాన ఆకర్షణగా కూడా నిలిచారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చి మోదీని పలకరిస్తూ మా అన్నయ్య అక్కడున్నాడని చూపించారు. అంతే, పవన్ కళ్యాణ్ చేయి పట్టుకుని లాక్కు వెళ్లి మోదీ అక్కడ చిరంజీవితో ఒక నిమిషం మాట్లాడి మీ తమ్ముడు గట్టివాడు అని అంటూనే ఇద్దరి చేతులు పైకెత్తి జనానికి అభివాదం చేస్తూ ఫోటోలకు పోజులిచ్చారు. ఈ వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఏపీలో బీజేపీ గేమ్కు మోదీ చర్యలకు ఓ లింక్ ఉందని చెప్పుకోవాలి. రాష్ట్రంలో కమలం పార్టీ అన్ని రూట్లు రెడీ చేసుకుంటోందని అర్థం చేసుకోవాలి. సామాజిక వర్గాల లెక్కలు కూడా ఇందులో ఉన్నాయని తెలుసుకోవాలి. రాజకీయాల్లో రేపెలా ఉంటుందో చెప్పలేం. ప్రస్తుతం బీజేపీకి టీడీపీతో పొత్తుంది. భవిష్యత్తులో కమలం పార్టీ సొంతంగా రంగంలోకి దిగి చిన్న పార్టీలను కలుపుకుపోవాలని భావించే అవకాశం ఉంది. కుల రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న ఏపీలో సామాజిక సమీకరణాలు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఎంత లేదన్నా కమ్మ కులం టీడీపీ వైపే ఉంటుంది. రెడ్డి కులం స్థూలంగా వైసీపీ లేదా కాంగ్రెస్ వైపు నిలబడుతుంది. మిగిలిన బలమైన కులాలను మాత్రమే బీజేపీ తన వైపుకు తిప్పుకునే వీలుంది. పైగా ఎప్పుడూ ఒక్కరినే నమ్ముకుంటే పని జరగదని కూడా మోదీకి తెలుసు. ఇప్పుడే భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం ద్వారా క్షత్రియ సామాజిక వర్గాన్ని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక అంగబలం, అర్ధబలం ఉన్న కాపు సామాజిక వర్గాన్ని దువ్వగలిగితే ఏపీలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతుందని మోదీ, అమిత్ షా ప్లాన్ చేస్తున్నారు. పైగా అన్నదమ్ములిద్దరూ సినీ సెలబ్రిటీలుగా సగటు ఓటరుపై బలమైన ప్రభావాన్ని చూపించగలిగారని కూడా బీజేపీకి తెలుసు. అందుకే చిరంజీవిని అక్కున చేర్చుకునేందుకు మోదీ ప్రయత్నించారని అనుకోవాలి. చంద్రబాబుకు కూడా మోదీ ఒక సంకేతం ఇచ్చారు. మీరు వద్దంటే ఫుల్ టైం పవన్ ఫ్యామిలీతో సెటిల్ అయిపోతామని ఆయన పరోక్షంగా చెప్పినట్లయింది. ఎందుకంటే అవసరం కోసం ఆయన చంద్రబాబుతో కలిశారే తప్ప రెండు పార్టీలు అంత కంఫర్టబుల్ కాదని పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.